అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు అసలు రీవెరిఫికేషన్ కోసం సదరం క్యాంపులు పెడతారా, ఎప్పుడెప్పుడు కొత్త పెన్షన్ల కోసము అలాగే నోటీసులు వచ్చిన వారు టెన్షన్ పడతా ఉన్న ఈ సమయంలో ఆల్రెడీ మనకు సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి సదరం క్యాంపులు రీవెరిఫికేషను సంబంధిత వైద్య పరీక్షలు అన్నీ స్టార్ట్ అయినాయి. కానీ ఇప్పటి వరకు మీకు తెలుసో తెలియదు, చాలామంది ఈ సదరం క్యాంపు గనుక హాజరు కాకపోతే మీ పెన్షన్ కట్ కాబోతా ఉందట. అది మనకు అధికారులు అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను లాస్ట్ వరకు చూసి మీకు సంబంధించిన నోటీసులకి నచ్చినాయా, వృద్ధాప్య పింఛన్కి ఇట్లా పొందుతూ ఉన్నారా, సంబంధిత పింఛన్ల గురించి మాత్రం క్లియర్ కట్గా తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయాలి. మన ఛానల్ని గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈ మాదిరిగా ఏపీ పెన్షన్ రీఅసెస్మెంట్ అని ఏపీలో వారందరికీ పెన్షన్ కట్టు రూలు తెలుసుకోకపోతే ఇబ్బంది. పూర్తి వివరాలు మనకు వచ్చినాయి కాబట్టి దీన్ని కూడా థంబ్నెయిల్ విధంలో పెట్టడం జరిగింది. ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరైనా కనీసం స్పందిస్తారేమో అని. ఇగో మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 8వ తారీఖు నుంచి ఒక్కొక్క రోజు 100 మంది నుంచి 130 మంది వరకు పరీక్షలు 9వ తేదీ 10వ తేదీ ఇక్కడ ఈ నెల అంటే అక్టోబర్ 8వ తారీఖు నాడు స్టార్ట్ అయినాయి. మనకు 15 నుంచి 17 వరకు వైద్య పరీక్షలు జరిగేది ఉండే, దీపావళి సందర్భంగా జరగలేదు. ఇక నుంచి 3 నెలల పాటు మనకు వైద్య పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి వృద్ధాప్య పింఛన్కి దరఖాస్తులు ఈ మాదిరిగా జరగబోతా ఉంది. ప్రతి ఒక్కళ్ళు వీడియోను ఎండ్ వరకు చూడాలి. చూస్తేనే మీకు సంబంధించినటువంటి విషయాలు తెలబోతా ఉంది మిత్రమా. ఏపీ పెన్షన్ ప్రాసెస్మెంట్, ఏపీలో వారందరికీ పెన్షన్లు కట్, ఈ రూల్ కనుక మీరు తెలుసుకోకపోతే ఇబ్బంది. పూర్తి వివరాలు ఇవే. ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో పింఛన్ పంపిణీలో అక్రమాలు జరిగినాయని ముఖ్యమంత్రి ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లో అవకతవకలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. అర్హత లేని వారికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం మరో అవకాశం కల్పించే పరీక్షలు నిర్వహిస్తోంది. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి పెన్షన్లు రద్దు. తర్వాత అనర్హుల లిస్టులో చేర్చి వీళ్ళకు అంటే వికలాంగుల పింఛన్లో నుంచి లిస్టు తొలగించి ఎక్కడ అంటే మనకు 60 ఏళ్ళు వృద్ధాప్య పింఛన్లో ఇక్కడ చూడండి పైబడిన గారికి వృద్ధాప్య పింఛన్లో మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ 3 నెలలు పట్టనుందట. ఎవరైతే అనర్హుల లిస్టులో ఉంటారో వాళ్ళందరికీ 60 ఏళ్ళు కనుక దాటితే వృద్ధాప్య పింఛన్లో మంజూరు చేస్తారు. ఇది విషయం. ఖచ్చితంగా దీని గురించి తెలుసుకుంటే తప్పితే మనకు ఈ యొక్క టెన్షన్ అనేది పోదు. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం హయాంలో పెన్షన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వము నకిలీ పింఛన్ల అంశంపైన విచారణ చేపట్టింది. నకిలీ పింఛన్లను గుర్తించడానికి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా దివ్యాంగులకు హెల్త్ కేటగిరీలో ఇచ్చే పింఛన్లలో జరిగినటువంటి అక్రమాలను పరిశీలించడానికి ప్రభుత్వం వైద్య బృందాలను కూడా నియమించింది. మరి దివ్యాంగులకు వైకల్యం స్థాయి పరిశీలించి అర్హత లేని వారికి గతం ఆగస్టులో నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి, ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ అర్హత లేని వారి పింఛన్లను నిలిపివేస్తామని ప్రభుత్వము ప్రకటించింది కూడా. గతంలో ఇచ్చిన నోటీసులు జారీ అయిన వారు ప్రతి ఒక్కరూ మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం. వారు ఇప్పుడు వైకల్యం పైన పునః పరిశీలనకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తరఫున నిర్వహించింది. కాబట్టి ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల సంక్షేమ కార్యదర్శులు డిఆర్డిఏ సిబ్బంది ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తూ ఉన్నటువంటి విషయం కనబడతా ఉంది. ఎవరెవరికైతే ఆగస్టులో నోటీసులు వచ్చినాయో దివ్యాంగులకు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సదరం క్యాంపులకు హాజరు కావాలి. కాకపోతే పింఛన్ కట్టు ఒకవేళ అయినవా అంగవైకల్యం నీకు తక్కువగా వచ్చిందంటే సదరం క్యాంపులో 40% కంటే నీకు గనక సర్టిఫికెట్లు అంగవైకల్యం వస్తే వృద్ధాప్య పింఛన్లో నిన్ను యాడ్ చేయడం జరుగుతుంది. వృద్ధాప్య పింఛన్లో మరి వృద్ధాప్య పింఛన్లో యాడ్ చేయడానికి మనము ఏం చేయబోతా ఉన్నాము? పెన్షన్ల విషయంలో నోటీసులు అందుకొని అపీల్ చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించడానికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పెన్షన్ల విషయంలో అపీలు చేసుకున్న వారికి
అర్హతలను అధికారులు ఇప్పుడు వైద్య పరీక్షల ద్వారా నిర్వహించనున్నారు. సదరము ధృవపత్రాలను పరిశీలించడంతో పాటు వైకల్య శాతాన్ని కూడా నిశ్చితంగా తనిఖీ చేస్తారు. ఈ పూర్తి వివరాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్పెర్ప్కు ప్రభుత్వం అప్పగించిన ఉన్నారు. ఇక వైద్య పరీక్షల్లో 40% కంటే తక్కువ వైకల్యం అంటే 40% కంటే తక్కువ వస్తే నువ్వు వికలాంగుడివి కాదు అని ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పేస్తుంది. అది ప్రతి రాష్ట్రంలో ఉంది. ఈ 40% కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఏమవుతారు అంటే వీరికి ఈ పింఛని రద్దు చేసి వాళ్ళు అనర్హుల లిస్టులో వేసి 60 ఏళ్ళు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారికి పింఛన్లు అందేలాగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారట. ఒకవేళ పరీక్షలు కనుక హాజరు కాకపోతే, ఈ వైద్య పరీక్షలకు హాజరు కాకపోతే పింఛన్ కట్ చేస్తారు. ఈ రూల్ గురించి తెలుసుకోండి ఖచ్చితంగా అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే ధనిక సీఎం చంద్రబాబు నాయుడు పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా దివ్యాంగులకు కఠిన చర్యలు అంతే. మరి ఎమ్మెల్యేలకు కాదు, ఎమ్మెల్యేలకో ఎంపీలకో వాళ్ళకు కాదు. పోయిన జగన్ ప్రభుత్వం ఏ రకంగా పాలన చేసింది అద్దు అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వృద్ధుల మీద దివ్యాంగుల మీద కొరడా విధిస్తూ ఉన్నాడు అనేది ఖచ్చితంగా మనకు కనబడతా ఉంది. ఇంకో విషయము ఇది, దీనికి సంబంధించి మీరు ఎవరు తెలుసుకోలేదు. ఆ రాష్ట్రంలో పింఛన్దారులకు వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచి? బుధవారము, గురువారము, శుక్రవారాల్లో జరుగుతాయి. ఇవి 3 నెలలు ఇవే వారం, మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 నెలలు వారంలో 3 రోజులు బుధ, గురు, శుక్రవారాల్లో జరుగుతాయి. ప్రతి కేంద్రంలో రోజుకు 100 నుంచి 130 మందికి పరీక్షిస్తారు. గతంలో పరీక్షలు చేయించుకున్న వారు ఒకే చోట కాకుండా వేరే వేరే ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకునేలాగా జంబ్లింగ్ పద్ధతిలో కేటాయింపులు చేసిండ్రు. పింఛన్దారులు ఏ రోజు ఆసుపత్రికి వెళ్ళాలో సమాచారం అందిస్తారు. ఈ నెల 8 తారీఖు 9, 10 తేదీల్లో మొదటి విడత పరీక్షలు జరిగినాయట. ఇంకా మనకు కొన్ని జిల్లాలో 15 నుంచి 17 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎందుకంటే అక్కడ మనకు ఇప్పుడు మొత్తానికి దీపావళి పండుగ వచ్చింది కాబట్టి దీపావళికి సంబంధించి 22, 23, 24 తర్వాత 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇలా ప్రతి వారం 3 రోజులు పరీక్షలు కొనసాగుతాయి. వైకల్యాన్ని నిర్ధారించడానికి ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యేసరికి సుమారు 3 నెలలు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 3 నెలల తర్వాతనే మనకు ఖచ్చితంగా ఎవరెవరికి ఒక్కొక్కలకు 100 మంది నుంచి 130 మంది 100 మంది నుంచి 130 మంది వారానికి ఇలా ఎక్కడెక్కడ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఏ జిల్లా స్థాయిలో అక్కడ అయిపోవడం 3 నెలలు సమయం పడుతుంది. ఇప్పుడు మనకు అక్టోబర్ అలాగే నవంబర్, డిసెంబర్ 2026 జనవరి మొదటి వారం నుంచి మనకు కొత్త పింఛన్లు మంజూరైతాయి. కానీ దీనికి పరీక్షలకు గనక హాజరు కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి పింఛన్లు కూడా నిలిపేస్తారు. ప్లస్ ఇంకా వృద్ధులకు సంబంధించినటువంటి అన్ని రకాల వర్గాలకు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి, వికలాంగులు కాకుండా ఇంకా వేరే కేటగిరీల వారందరి పింఛన్ల గురించి మనకు రోజు అప్డేట్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్లో దానికి సంబంధించి వీడియోలు కూడా అప్లోడ్ జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అట్లే మీరు కూడా మనకు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేయాలి ఏం జరుగుతూ ఉంది, మీరు ఏ విధంగా మీకు నోటీసులు రావడం జరిగింది, అర్హులు ఉండంగానా అనర్హుల విధంగానా, సదరం క్యాంపులో మీ యొక్క అంగవైకల్యం శాతం ఎంత, ఇలాంటి విషయాలపైన మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అలాగే నిజంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల అన్ని జిల్లాలలో కొన్ని జిల్లాలలో వైద్య పరీక్షలు స్టార్ట్ అయినాయా లేకపోతే ఈ ధనిక సీఎం ఎందుకంటే ఎందుకంటా ఉంటుందంటే మొన్న సీఎంలలో సర్వే చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం భారతదేశంలోనే నెంబర్ 1 ధనిక సీఎంగా తేలిండు. ఇక అర్థం చేసుకోవాలి మనం. అందుకని ఆయన ఇప్పటికే 4 సార్లు సీఎం చేసింది కాబట్టి ఎవరికి తెలియకుండా ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు జమ చేసిండో ఆయనకి తెలుసు. ఇక ప్రజలారా మనం పేదోళ్ళం కాబట్టి మనం బతకాలంటే ప్రశ్నించి బతకాలి, నిజాయితీగా బతకాలి, ఎవరికి భయపడే లేదు. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేసి మనకు సపోర్ట్గా ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటా ఉన్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకా మనకు సంబంధించినటువంటి అప్డేట్ రాగానే మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.